సార్ అదే ఇప్పుడు గత 2014లో ఉండే టీడీపీ ప్రభుత్వం వల్ల మీరు ఎంతో ఉపయోగపడింది. నిరుద్యోగ యువతకి ఒక ఉపాధిలాగా మీ సేవా కేంద్రం ఉపయోగపడింది. ఇప్పుడు 2019 ఎలక్షన్ తర్వాత అంతా సచివాలయమయం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ సర్వీస్‌ని మళ్ళీ మొదలుపెడితే ప్రజలకి ఏ విధంగా మీరు అండగా ఉంటారనేసి గవర్నమెంట్ అనుకుంటున్నారు? తప్పకుండా సార్. యాక్చువల్గా అయితే కొత్తగా ఎన్నికైనటువంటి గవర్నమెంట్కి శుభాకాంక్షలండి. ఇప్పుడు ఏంటంటే మాకు యాక్చువల్గా ఫస్ట్ 2011లో ఇవి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి మీ సేవా సర్వీసులు అనేవి. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాకు ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నల్లారి కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది మీ సేవగా మార్చారు. ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వ సర్వీసులన్నీ మీ సేవ ద్వారా ఎన్రోల్ చేసుకున్న తర్వాత అప్రూవ్ అవ్వడం అనేది జరిగిందనమాట. మేమందరం దీనికి 2 లక్షల రూపాయలు రఫ్గా పెట్టుబడులు పెట్టుకొని మేము ఉపాధి అనేది పొందడం అనేది జరుగుతుంది దీనివల్ల. అయితే 2019లో జగన్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల ఏమైందంటే మాకు ఎటువంటి ఉపాధి చూపించకుండా మాకున్న సర్వీసులన్నీ తీసుకెళ్లి సచివాలయంలో మెర్జ్ చేయడం జరిగింది. సో అక్కడ సర్వీసులు ఇక్కడ సర్వీసులు రెండు కొనసాగడం వల్ల మా దగ్గరికి ఎవరు కంప్లీట్గా ప్రజలు ఎవరు రావడం మానేశారు. సో మేమైతే ఏవి పని చేయలేని పరిస్థితికి వచ్చింది. అక్కడ ఇక్కడ అవుతున్న సర్వీసులను కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా మీ సేవలో చేసినవి చెల్లవంటూ ప్రచారం జరిగింది. ప్రచారమే కాదు, యాక్చువల్గా అయితే ఏ ప్రభుత్వ పథకానికి, నవరత్నాల్లో ఉన్న ఏ ప్రభుత్వ పథకానికి కూడా మీ సేవ సర్టిఫికేట్లు పెట్టడం వల్ల అవి అక్కడ చెల్లుబాటు కాకుండా పోయాయి. డిజిటల్ అసిస్టెంట్లు వాళ్ళు సర్వీస్ చేసిన సర్టిఫికేట్లు మాత్రమే అక్కడ వ్యాలిడిటీతో పనిచేయడం వల్ల జరిగింది. అందువల్ల ప్రజలు ఎవరు మా దగ్గరికి రావడం పూర్తిగా ఆగిపోయింది అనమాట. సో అందువల్ల మేము పూర్తిగా నిరాదరణకు గురయ్యాం. ఎంతవరకు మా కోసం మేము పోరాటం కూడా చేశాము. కోర్టులకు కూడా కేసులు పెట్టడం అనేది జరిగింది. అయినా మా మీద జగన్ గారికి అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వడం జరగలేదు. ఐటీ శాఖ మినిస్టర్ కూడా ఇవ్వడం జరగలేదు. తర్వాత మాకు ఎంత ఘోరంగా మా లాగిన్స్ ఐడీలు బ్లాక్ చేశారంటే, ఒక తంబు అంటే మేము ఒక లాగిన్ మీ సేవ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ ఆధార్ తంబు వేయాల్సిన పరిస్థితి. అంటే ఎన్నిసార్లు మేము లాగిన్ చేస్తే అన్నిసార్లు వేయాల్సిన పరిస్థితి. ఒక రోజులో 10 సార్లు మేము లాగిన్ చేయాలి అనుకుంటే 10 సార్లు తంబు వేయాల్సిన పరిస్థితి. ఆధార్ కూడా మేము బ్లాక్ చేసుకోలేని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఆధార్ ద్వారా బోల్డ్ కరప్షన్ అనేది జరుగుతుంది. అది కూడా మేము బ్లాక్ చేసుకోలేకుండా ఈ మీ సేవ కోసం ఓపెన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితిని మాకు కల్పించున్నారనమాట. ఎందువల్ల అంటే ఎంతమందిని తగ్గించగలిగితే అంత కోర్టు కేసుల వలన అంత మీ సేవల్ని వాళ్ళు కంప్లీట్గా అరెస్ట్ చేయాలని చూశారనమాట. అందువల్ల మాకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ₹1,00,000 జీతం తీసుకున్న గవర్నమెంట్ అధికారికి కూడా తంబు వేసే ఫెసిలిటీ అనేది వాళ్ళకి ఒకసారికే రోజుకి వేస్తారు తంబు అటెండెన్స్ కింద. కానీ మాకైతే ఎంత దారుణంగా ఎన్నిసార్లు తంబు వేయాల్సి వస్తుందంటే మాకు తెలుసు ఆ ప్రాబ్లం అనేది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా మా మీ సేవల్ని మళ్ళీ పూర్వవైభవంలోకి తీసుకొస్తాయని మేము ఆశిస్తున్నాం. అలాగే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజావాణిలో వినతి పత్రాలు ఇచ్చాం, లోకేష్ గారి యువగలంలో వినతి పత్రాలు ఇచ్చాం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ తిరుగుతున్న దగ్గరల్లా మా తాలూకా మీ సేవ సంఘం నాయకులు చాలామంది ఇవ్వడం అనేది వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం వల్ల వాళ్ళు పెట్టిన సర్వీసులే కాబట్టి మళ్ళీ మాకు తిరిగి పూర్వవైభవం తీసుకొస్తారని, లేదా మాకు ఏదైనా ఉపాధి అయినా చూపిస్తారని మేమైతే బలంగా కోరుకుంటున్నాం. 11,000 మంది దగ్గర ఆపరేటర్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్నారు, ప్రైవేట్ ఆపరేటర్లు. గవర్నమెంట్ ఆపరేటర్లు అందరూ మూసేసి వాళ్ళు ఏదో ఒక పనిలో చేరిపోయారనమాట. అందువల్ల ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఆదుకుంటుందని, మేము మీ సేవ బలంగా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం అనమాట. నేను హ్యాండిక్యాప్డ్ అండి. అందువల్ల ఏంటంటే నాకు కంపల్సరీ ఇదే మాకు జీవనాధారం. ఇది తప్పితే మేము వేరే పని ఏది మళ్ళీ మేము చేసుకొని బతకలేని పరిస్థితి అనమాట. అందువల్ల ఈ న్యూస్ అనేది ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా మన నారా లోకేష్ గారు ఛార్జ్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకుంటా. వాళ్ళకి కూడా ఆయనే ఇప్పుడు మాకు హెడ్ అవుతారు. యాక్చువల్గా ఆయనే దీన్ని మాకు మళ్ళీ తిరిగి పూర్వవైభవం తెస్తామని యువగలంలో మాకు యువగలం పాదయాత్రలో మాట కూడా ఇచ్చారు మా నాయకులకి. సో అందువల్ల మాకు ఇది కొంచెం ప్లస్ అవుతుందని మేము అనుకుంటున్నాం సార్.